హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెజర్ హంటర్ తెలుగు. ఈరోజు మన టాపిక్ స్కై గోల్డ్ లిమిటెడ్. ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లో ఆల్మోస్ట్ స్టాక్స్ అన్ని 30-40% పడ్డాయి. పోర్ట్ఫోలియో అంతా లాసెస్లో నడుస్తున్నాయి. ఈ టైంలో ఒక మంచి స్టాక్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి స్కై గోల్డ్ లిమిటెడ్. మరి ఈ స్టాక్ ఇప్పుడు కొనవచ్చా? ఇది ఒక మల్టీబ్యాగర్ అవుతుందా? చూద్దాం. ఫస్ట్ కంపెనీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బిజినెస్ మోడల్ B2B సెగ్మెంట్, అంటే బిజినెస్ టు బిజినెస్ మాత్రమే చేస్తుంది. గోల్డ్ జ్యువెలరీ తయారు చేసి మనలాంటి రిటైలర్స్కి అమ్మకుండా షోరూమ్స్ పెట్టి జ్యువెలరీ అమ్ముతున్న కంపెనీస్కి మాత్రమే అమ్ముతుంది. ఎగ్జాంపుల్, జోయలుకాస్ లాంటి కంపెనీకి అమ్ముతుంది. ఈ బిజినెస్లో మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ జోయలుకాస్, మలబార్ గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్, క్యారెట్ లైన్ ఎక్సెట్రా. రీసెంట్గా తనిష్క్ అండ్ రిలయన్స్తో కూడా కాంట్రాక్ట్స్ తీసుకుందట. క్లయింట్ బేస్ చాలా బాగుంది. అన్ని బ్రాండెడ్ కంపెనీస్. ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. మార్కెట్ క్యాప్ 5,000 crores, అంటే స్మాల్ క్యాప్ కంపెనీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ లెస్ దాన్ 400. ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దాన్ 50%. గుడ్. పిఈ రేషియోకి వస్తే స్టాక్ పిఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండస్ట్రీ పిఈ. ROE, ROCE కూడా బాగున్నాయి. లాస్ట్ 1 yearలో స్టాక్ 2.5 times పెరిగింది. డెప్ టు ఈక్విటీ 1.35 ఉంది. లాస్ట్ 4 yearsలో కంపెనీ రెవెన్యూ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 21-22 నుండి ఫినాన్షియల్ ఇయర్ 24-25 వరకు రెవెన్యూ 700 crores నుండి 3,000 crores పెరిగింది. ఓన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 50% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 17 crores నుండి 108 crores పెరిగింది. ఓన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 85% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కంటిన్యూస్గా పెరుగుతున్నందున ఈ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది. అలానే స్టాక్ ప్రైస్ ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. ఏప్రిల్ 23లో 30, ఏప్రిల్ 24లో 130, ఆల్ టైమ్ హై 490, కరెంట్ మార్కెట్ ప్రైస్ 390 వద్ద ట్రేడ్ అవుతుంది. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ 2024లో ఫినాన్షియల్ ఇయర్ 22-23ని ఫినాన్షియల్ ఇయర్ 23-24ని కంపేర్ చేస్తే రెవెన్యూ ఇంక్రీస్డ్ బై 51%, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ బై 117%. మెయిన్ కంటెంట్కి వచ్చాం. అనాలిసిస్. వీడియోని 2 minutes పాస్ చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రెవెన్యూ టేబుల్ చూడండి. ఫినాన్షియల్ ఇయర్ 22-23లో రెవెన్యూ గ్రోత్ 47% ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 51%. ఈ ఫినాన్షియల్ ఇయర్లో 72% గ్రోత్ ఉంది. ఓవరాల్గా CAGR క్యాలిక్యులేట్ చేస్తే 56% వచ్చింది. సిమిలర్గా నెట్ ప్రాఫిట్ గ్రోత్ చూడండి. 12%, 111%, 170% లాస్ట్ 4 yearsలో. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే CAGR 85% ఉంది. ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎలా పెరిగిందో చూడండి. ఫినాన్షియల్ ఇయర్ 22-23లో 150% పెరిగింది. నెక్స్ట్ ఇయర్ 340%. ఈ ఫినాన్షియల్ ఇయర్లో 344% పెరిగింది. ఓవరాల్ CAGR 265%. అంటే దీని అర్థం ఎవ్రీ ఇయర్ స్టాక్ ప్రైస్ యావరేజ్గా 2.6 times పెరిగింది. ఇప్పుడు మనం చూసిన అనాలిసిస్ని సింప్లిఫై చేస్తే ఈ టేబుల్ వస్తుంది. లాస్ట్ 4 years డేటా తీసుకుంటే ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. అదే 3 years డేటా తీసుకుంటే వేరే క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టేబుల్ మీకు అర్థమైతే నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఈజీగా అర్థమవుతాయి. ప్రొజెక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. రెవెన్యూ ప్రొజెక్షన్స్ చూద్దాం ఫస్ట్. TTM అంటే ట్రైలింగ్ 12 months. TTM రెవెన్యూ అంటే లాస్ట్ 4 quarters యొక్క రెవెన్యూ 3,000 crores ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి నేను క్యాలిక్యులేట్ చేసిన అప్రాక్సిమేట్ రెవెన్యూ 3,500 crores. మార్చ్ 25 క్వార్టర్లీ రిజల్ట్స్ రాకముందు 3,500 crores రెవెన్యూని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఇది అర్థం అవ్వాలంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ టేబుల్ చూడండి. లాస్ట్ 8 quartersని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా రెవెన్యూ ప్రీవియస్ క్వార్టర్ కన్నా తగ్గడం చూసారా? లేదు కదా. సో వాట్ డస్ ఇట్ మీన్? నెక్స్ట్ మార్చ్ 25 క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రెవెన్యూ అట్లీస్ట్ 1,000 crores ఉంటుంది. అకార్డింగ్లీ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ రెవెన్యూ ఫర్ హోల్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 యాజ్ 3,500 crores. మీకు 3,500 crores క్యాలిక్యులేషన్ నేను ఎలా చేశానో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి రెవెన్యూ ప్రొజెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనం ప్రీవియస్గా రెవెన్యూ 56% ఎవ్రీ ఇయర్ పెరుగుతుందని డిస్కస్ చేసుకున్నాం కదా. సో
3,500 మీద 56% రెవెన్యూ గ్రోత్ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి 5,460 crores వస్తుంది. అదే 77% రెవెన్యూ గ్రోత్ క్యాలిక్యులేట్ చేస్తే 6,195 crores వస్తుంది. సిమిలర్లీ నెట్ ప్రాఫిట్ ప్రొజెక్షన్స్ కూడా అలానే క్యాలిక్యులేట్ చేశాను. స్టాక్ ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ రెవెన్యూ డబల్ అయింది, నెట్ ప్రాఫిట్ 3 times అయింది. స్టాక్ పెర్ఫార్మెన్స్ ఈస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. ప్రపోర్షనేట్లీ స్టాక్ ప్రైస్ కూడా పెరగాలి కదా. సో యాజ్ పర్ మై అనాలిసిస్ స్టాక్ ప్రైస్ 550కి రీచ్ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి. నెక్స్ట్ 550 మీద CAGR క్యాలిక్యులేషన్స్ చేస్తే ఫినాన్షియల్ ఇయర్ 25-26కి ఓన్ కన్జర్వేటివ్ అప్రోచ్ స్టాక్ ప్రైస్ 1,800 అవుతుంది. ఆన్ అగ్రెసివ్ అప్రోచ్ స్టాక్ ప్రైస్ 2,600 అవుతుంది. స్కై గోల్డ్ ఒక మల్టీ బ్యాగరా? కంపెనీ సేమ్ గ్రోత్ మెయింటైన్ చేస్తే స్కై గోల్డ్ ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ అవుతుంది.